ఆదోనిని జిల్లా చేయాలని 5 నియోజకవర్గాల బంద్లో భాగంగా ఈ రోజు కోసగిలో విద్యాసంస్థల బంద్ ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. అనంతరం కోసగి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్ఐ శ్రీరాములుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎం రాజు, మంజునాథ్, ఎస్ ఈరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రాంతాలను కలిపి ఆదోని జిల్లాకు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆదోనిలో సుమారుగా 70 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని వారన్నారు. 1953 సంవత్సరం నుండి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇప్పటికీ గత 6 ఏళ్లుగా ఈ డిమాండ్ మరింత బలపడి ప్రస్తుతం సెంటిమెంట్ గా మారి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమైందని, ఈ పోరాటాలు మరింత ఉధృతంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని, ఆ పరిస్థితి రాకముందే రాష్ట్ర పాలనా అధికారులు ఆదోని జిల్లాను ప్రకటన చేయాల్సిందే అని వారు హెచ్చరించారు. పశ్చిమ ప్రాంత ప్రజల జీవితాలను మార్చే పరిస్థితిని ప్రభుత్వం నీరుగార్చిందని వారు తెలిపారు. ఆదోని జిల్లా భాగస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, కుల మతాల సంఘాలు, వ్యాపార పారిశ్రామిక సంఘాలు, కార్మిక వ్యవసాయ సంఘాలు, ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాలు, ఆటో లారీ టాక్సీ సంఘాల ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని జిల్లా సాధన కోసం పోరాటం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని వారు తెలిపారు. ప్రకటించాలి ఆదోని జిల్లాను వెంటనే విద్యావైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యావైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి. నూతన పరిశ్రమలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. నూతన పరిశ్రమలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. నూతన పరిశ్రమలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యావైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి. సాగునీరు త్రాగునీరు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. సాగునీరు త్రాగునీరు కావాలంటే ఆదోని జిల్లా కావాలి. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి. సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లా సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లా సాధిద్దాం. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి. కావాలి కావాలి ఆదోని జిల్లా కావాలి. మొత్తం 5 నియోజకవర్గ ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం విద్యా సంస్థలు అయితే బంద్ చేసాం. అదే నుంచి సుమారుగా 70 రోజుల నుంచి ఆదోని జిల్లా కోసం చేస్తున్నా ఇంకా అవుతూ పట్టుకుంటారు. అందుకని ప్రతి మండలంలో మనకు సంబంధించిన 6 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో 20 మండలంలో ప్రతి ఎంఆర్ఆర్స్ కూడా పత్రాల ద్వారా పై స్థాయి పంపించాలని చెప్పేసి కలెక్టర్ గారు మనం మాట్లాడితే జిల్లా సాధన కోసం కేవలం అతి తక్కువ అభివృద్ధి పత్రాలే ఇచ్చారు అని చెప్పేసి మేడం కూడా అనేది. అందుకని దాంట్లో భాగంగానే ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే పర్యాధికారి కానీ మా ద్వారా నియోజకవర్గం ద్వారా మీరంతా తెలియజేయాలని కోరుతున్నాం. అంటే మన అంటే ఉదయం గాలి వస్తుంది.